మన ఫిల్మీ రిపోర్ట్ వీడియోలోని డూమ్స్ డే యొక్క అప్డేట్స్లోని అంటే డిలే కావచ్చు, డేట్ మారచ్చు అని చెప్పి అప్డేట్స్ చెప్పాను కదా. అంటే డిస్నీ డూమ్స్ డే మీద కొత్త ప్రయత్నాలు తీసుకునే ఆలోచనలో ఉందని చెప్పి వాటి గురించి కంప్లీట్ క్లారిటీ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. దాంతోపాటు డూమ్స్ డే యొక్క ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి కూడా ఆల్రెడీ ప్లానింగ్స్, లీక్స్, రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. ఒకవేళ ఆ రిపోర్ట్స్ నిజమైతే మాత్రం మనం ఇంకొన్ని రోజుల్లోనే అంటే ఒక 2-3 డేస్లోనే డూమ్స్ డే యొక్క ఫస్ట్ ట్రైలర్ని కూడా చూడబోతున్నాం. అది ఎక్కడ, ఏ టైంకి, ఎలా అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఆఫ్ కోర్స్ డూమ్స్ డే వర్సెస్ డ్యూన్ 3 అనే క్లాష్ గురించి మనకి ఎప్పటి నుండో తెలుసు. ఐమాక్స్ స్క్రీన్స్ గురించి జరుగుతున్న కాంట్రవర్సీస్ గురించి, డిసిషన్స్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్లోని చెప్పేశాను. ఒకవేళ తెలియకపోతే December 18th క్లాష్లో అయితే మాత్రం మొత్తం నార్త్ అమెరికా ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని కూడా డ్యూన్ 3కే ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే డూమ్స్ డేనే కాదు, మోస్ట్లీ మార్వెల్ ఫిల్మ్స్ ఐమాక్స్ రేంజ్ సినిమాటోగ్రఫీని గానీ, ఆరెంజ్ ప్రొడక్షన్ ని గానీ, ఆరెంజ్ కెమెరాస్ ని గానీ, ఆరెంజ్ సీన్స్ ని గానీ షూట్ చేయరు. కాబట్టి ఐమాక్స్ సినిమాటోగ్రఫీ పక్కన పెడితే నార్మల్ స్క్రీన్స్ లో అయినా సరే డూమ్స్ డే ని చూడొచ్చు. కానీ ఐమాక్స్ స్క్రీన్స్ నుండి చాలా రీచ్ అండ్ రెవెన్యూ, చాలా మంది ఫిల్మ్ లవర్స్ కి కూడా ప్రాజెక్ట్ అనేది రీచ్ అవ్వాలి. సో డూమ్స్ డే అయితే ఈ విషయంలోని నార్త్ అమెరికాలోని మిస్ అవుతుంది. ఫారిన్ కంట్రీస్ లోని కొన్ని చోట్ల ఐమాక్స్ అయితే మాత్రం డూమ్స్ డే కి దొరుకుతుంది. కానీ ఓపెనింగ్ వీకెండ్ లోని డ్యూన్ 3 కి ఏ మాత్రం కూడా మార్చరు. అండ్ ఆ ఓపెనింగ్ వీకెండ్ లోని మొత్తం అన్ని కూడా హౌస్ఫుల్స్ అవుతాయి. కాబట్టి వీక్ డేస్ లోని కూడా డ్యూన్ 3 కి షిఫ్ట్ అయ్యే అవకాశం డూమ్స్ డే కి ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఒకవేళ ఐమాక్స్ స్క్రీన్స్ ఖాళీగా ఉంటే తప్పించి, బట్ క్రిస్టోఫర్ నోలన్, డెనీ విల్నోవ్ వీళ్ళందరూ కూడా ఐమాక్స్ లాంగ్ రన్ కి ప్లాన్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అపెన్హైమర్ గానీ, డ్యూన్ 2 గానీ, టాప్ గన్ మ్యావరిక్ గానీ, F1 గానీ, అవతార్ గానీ ఇవన్నీ కూడా ఐమాక్స్ స్క్రీన్స్ 2-3 వారాల వరకు లాక్ చేసుకునే రేంజ్ హౌస్ఫుల్స్ పడతాయి. మొన్న వచ్చిన సిన్నర్స్ కి కూడా ఇలానే జరిగింది. కాబట్టి ఐమాక్స్ స్క్రీన్స్ లోని కోల్పోయిన ఆడియన్స్ ని PLF స్క్రీన్స్ ద్వారా పొందాలని డిస్నీ ప్లాన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 3D, 4DX, స్క్రీన్ ఎక్స్, డి సినిమాస్ ఈ విధంగా అంటే డాల్బీ ఈ స్క్రీన్స్ లోని డూమ్స్ డే ని హెవీగా పుష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ వీకెండ్ లోని కలెక్షన్స్ నెంబర్స్ అనేవి, రికార్డ్స్ అనేవి డూమ్స్ డే కి చాలా ప్రెస్టీజియస్. ఇప్పుడు డ్యూన్ 3 $2 బిలియన్స్ ఎలానో కొట్టదు. ఈ క్లాష్ లోని ఖచ్చితంగా కొట్టలేకపోయినా కూడా ఎవరు దాని గురించి పట్టించుకోరు. కానీ లాంగ్ రన్ లోని డ్యూన్ 3 ఎక్కువ రోజులు ఆడుతుంది. మేబీ డ్యూన్ పార్ట్ 2 రేంజ్ టాక్ వస్తే 800 million 1B రేంజ్ వరకు. అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ ని క్యాటర్ చేయకపోయినా ఈ రేంజ్ రీచ్ అంటే అదొక అచీవ్మెంట్. కాకపోతే ఇక్కడ ఎవెంజర్స్ అనేది ఎక్కువ పాపులేషన్ ని క్యాటర్ చేయాలనుకునే పాప్కార్న్ కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి దాదాపుగా 30-40 సీక్వెల్స్ తీసిన బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అండ్ ఎవెంజర్స్ అంటేనే బిగ్గెస్ట్ పాపులర్ నేమ్ కాబట్టి ఖచ్చితంగా 2 బిలియన్స్ కొట్టకపోతే పరువు పోతుంది. లిటరల్లీ ఇది ఎవెంజర్స్ 5th పార్ట్. ఆల్మోస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ కూడా రిటర్న్ తీసుకొస్తున్నారు. సో అందువల్లనే ఇప్పుడు డిస్నీ వాళ్ళు కొత్త డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంట. అదే రిలీజ్ డేట్ ని బ్యాక్ కి ప్రీపోన్ చేసుకునే అవకాశం కూడా ఉందని కొత్త రిపోర్ట్స్ వస్తున్నాయి. అవును, డిస్నీ డూమ్స్ డేని December 11th కి రిలీజ్ చేద్దామనే ప్లానింగ్స్ లో కూడా ఉన్నట్టు రీసెంట్ గా రిపోర్ట్స్ వస్తున్నాయి. అలా జరిగితే December 18th వరకు ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని కూడా డూమ్స్ డే కి దొరుకుతాయి. ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు. December 18th నుండి డ్యూన్ 3 ఐమాక్స్ స్క్రీన్స్ ని తీసుకుంటుంది. ఆ తర్వాత December 25th టైంకి మేబీ యాంగ్రీ బర్డ్స్ లైవ్ యాక్షన్ ఫిలిం అండ్ సోనీ వల్ల జుమాంజీ 4th పార్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇండియాలోని కింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. సో క్రిస్మస్ స్లాట్ కి పెద్ద ప్రాబ్లం కాకుండా జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి డిస్నీ మరొక ప్రాబ్లం లో కూడా ఇరుక్కున్నారు. ఎందుకంటే డూమ్స్ డే షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. కానీ చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ డిలే కావచ్చు, రీషూట్స్ జరగచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. అవును, ప్రెసెంట్ డూమ్స్ డే ఈ ఏప్రిల్ మంత్ లోని రీషూట్స్ ని కూడా మళ్ళీ మొదలు పెట్టారు. బ్రాండ్ న్యూ డే తోటి కంపేర్ చేసినప్పుడే చెప్పాను, డూమ్స్ డే యొక్క క్లైమాక్స్ ఫినిష్ అవ్వకుండానే షూటింగ్ మొదలు పెట్టారు. అంటే స్క్రిప్ట్ ప్రాపర్ గా ఫినిష్ అవ్వకుండానే షూటింగ్ మొదలు పెట్టి మధ్యలోని స్క్రిప్ట్ ని ఫినిష్ చేశారు. కానీ బ్రాండ్ న్యూ డే కి అలాంటి ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ప్రాపర్ గా కంప్లీట్ చేసి అండ్ గ్రౌండెడ్ లెవెల్లో అంటే ప్రాక్టికల్ షాట్స్ తోటి షూటింగ్ కంప్లీట్ చేశారు. అందుకే డూమ్స్ డే కన్నా బ్రాండ్ న్యూ డే టేకింగ్ అవుట్పుట్ బెటర్ గా ఉంటుందని నాకు అనిపించింది అప్పుడు. సో మరి ఇంత చేసినా కూడా డ్యూన్ 3 యొక్క ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసినా కూడా డూమ్స్ డే కి సంబంధించి ఎలాంటి ప్రాపర్ అఫీషియల్ ట్రైలర్ కూడా రాలేదు. అవతార్ 3 టైంలో వదిలిన ప్రోమోస్ తో పాటు ఇప్పుడు డ్యూన్ 3 యొక్క ఫస్ట్ టీజర్ వచ్చింది. కాబట్టి డూమ్స్ డే నుండి కూడా ఫస్ట్ ట్రైలర్ ని ముఖ్యంగా థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. మరి ఇప్పుడు రీషూట్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రూసో బ్రూస్ వాళ్ళేనంట. వాళ్ళకి మరి కాస్త కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ అనేది అంటే ఇంకాస్త బెటర్ గా తీయచ్చు కొన్ని సీన్స్ అనిపించి బ్యాటిల్ సీన్స్ లోని అండ్ కొన్ని ఎక్స్ట్రా క్యామియోస్ లోని కొన్ని ఎక్స్ట్రా క్రూషియల్ సీన్స్ ని రీషూట్స్ చేస్తున్నారంట. బట్ ఆన్లైన్ లో తెలిస్తే రీషూట్స్ అనగానే బ్యాడ్ వేవ్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువగా తెలియకుండానే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అయినా కూడా డూమ్స్ డే లాంటి ప్రాజెక్ట్ సీక్రెట్ గా ఏ పని చేయలేరు. సో ఇంకొక ఇన్సైడ్ బజ్, ఒకవేళ ఈ రీషూట్స్ డిలే అయినా కాస్త లేట్ అయిన ప్రొడక్షన్ లోని మేబీ డిసెంబర్ కి కూడా డూమ్స్ డే ని చూడలేకపోవచ్చు అంటున్నారు. మోస్ట్లీ హాలీవుడ్ లోని ఎక్కువ డిలేస్ చేయరు. ఒక డేట్ ని ముందుగా అంటే 1 year 2 year ముందే లాక్ చేసుకుంటే థియేటర్ ఓనర్స్ తోటి అగ్రిమెంట్ ని కుదుర్చుకుంటారు. సో డిలేస్ జరిగితే మార్కెటింగ్ కి ఖర్చు పెట్టిన డబ్బులు పోతాయి, హైప్ పోతుంది, బజ్ పోతుంది అండ్ థియేటర్ ఓనర్స్ కి
ఇచ్చుకున్న అగ్రిమెంట్ పోతుంది, దానివల్ల తర్వాత రిలీజ్ లోని అన్ని స్క్రీన్స్ దొరకవు. కాబట్టి హాలీవుడ్ లోనే డిలేస్ లేకుండా ప్రాపర్ గా ఉండేలాగా చూసుకుంటారు. కానీ హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ విధంగా జరగడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పటికే డిలే అయింది. అయితే డేట్ ని అనౌన్స్ చేశారు మేలోనే, ఆ తర్వాత డిసెంబర్ కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సమ్మర్ కి వెళ్తే మాత్రం చాలా పెద్ద కాంట్రవర్సీ బజ్ పోతుంది. ఆడియన్స్ లోని నెగిటివ్ వైబ్స్ వస్తాయి, థియేటర్ ఓనర్స్ దగ్గర డిస్కషన్స్ వస్తాయి. ఆల్రెడీ ఐమాక్స్ స్క్రీన్స్ ని డ్యూన్ 3 లాక్ చేసుకున్నారు. కాబట్టి ఈ రీషూట్స్ అండ్ మిగతా ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసి మేబీ వాళ్ళకి అనుకుంటే డిసెంబర్ 11th కి రిలీజ్ చేసినా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆల్రెడీ చాలా ఐమాక్స్ స్క్రీన్స్ లోని డ్యూన్ 3 చాలా ఫాస్ట్ గా టికెట్స్ అన్ని కూడా సేల్ చేసేసింది. కాబట్టి చాలా మంది థియేటర్స్ డూమ్స్ డే నుండి కూడా అలాంటి వైబ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మండేన సినిమాకాన్ ఈవెంట్ జరుగుతుంది. పెద్ద పెద్ద స్టూడియోస్ అన్ని కూడా వాళ్ళ రిలీజ్ డేట్స్ అంటే ఈ ఇయర్ లో వాళ్ళు ఏ ఫిల్మ్స్ ని ప్లాన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ లో ఏ ఉండొచ్చు అనేది ఒక క్లారిటీ థియేటర్ ఓనర్స్ కి సినిమాకాన్ ఈవెంట్ లోని ఇస్తారు. మీకు ఈ సినిమాకాన్ ఈవెంట్ గురించి లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, స్టూడియోస్ చాలా ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఉండరు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వాటి గురించి థియేటర్ ఓనర్స్ ఆ ప్రాజెక్ట్స్ మీద క్లారిటీ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అప్కమింగ్ సీక్వెల్ మీద మొన్నటి దాకా యూనివర్సల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, కామ్ గా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ సినిమాకాన్ ఈవెంట్ లో కూడా దాని గురించి ఏ క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు 2028 లో రిలీజ్ చేయబోతున్నట్టు మనం చెప్పారు. సో ప్రెసెంట్ అప్డేట్స్ ప్రకారం ఈ సినిమాకాన్ ఈవెంట్ లోని డూమ్స్ డే కి సంబంధించిన ఫస్ట్ టీజర్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టయితే మాత్రం చాలా సోర్సెస్ నుండి న్యూస్ వస్తుంది. బియాండ్ రిపోర్టర్ సోర్స్ నుండి అయితే మాత్రం డూమ్స్ డే యొక్క ట్రైలర్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ అది శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ కి కాదు, సినిమాకాన్ ఈవెంట్ కి కూడా కాదు. కొంతమంది సినిమాకాన్ ఈవెంట్ వాళ్ళు ఎంసీయూకి డిస్నీకి ఒక క్లారిటీ గురించి అడిగారు. అదే ఈ మండేన సినిమాకాన్ ఈవెంట్ లోని డూమ్స్ డే కి సంబంధించిన ఫస్ట్ టీజర్ ట్రైలర్ ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. వాళ్ళు అసలు రెస్పాండ్ కాలేదంట. మేబీ అనౌన్స్ చేయకూడదు, సర్ప్రైజ్ ఇద్దామని ఆ విధంగా సైలెంట్ గా ఉన్నారా, లేదంటే చెప్తే వాళ్ళకి రిస్క్ అని చెప్పి బయటికి చెప్పలేదా అనే డౌట్స్ కూడా చాలా మందికి క్రియేట్ అవుతున్నాయి. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు సింపుల్ గా లేదు రావట్లేదని అబద్ధం కూడా చెప్పొచ్చు. కానీ కామ్ గా ఉన్నారేంటి అని కూడా చాలా మంది ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు. మరికొంతమంది అదే ఈ బియాండ్ రిపోర్టర్ సోర్సెస్ లాంటి వాళ్ళు అయితే మాత్రం ట్రైలర్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి చాలా మంత్స్ టైం పట్టింది, చాలా టైం ఎక్కువ తీసుకున్నారు. కాబట్టి మేబీ డూమ్స్ డే యొక్క ట్రైలర్ వర్క్ కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడప్పుడే ఆ వర్క్ ఫినిష్ కాదు. కాబట్టి ఒకవేళ సినిమాకాన్ ఈవెంట్ లోని ఎగ్జిబిటర్స్ దగ్గర ఈ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ మిస్ అయితే సినిమాకాన్ ఈవెంట్ తర్వాత కామిక్ కాన్ ఈవెంట్ కూడా కాదు, డైరెక్ట్ గా డిస్నీ మేలోని మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఫిల్మ్ ని సమ్మర్ కి రిలీజ్ చేస్తుంది. ఆ థియేటర్స్ లోని ఈ ట్రైలర్ ని సర్ప్రైజింగ్ గా చూపించి ఆ తర్వాత అంటే ఒక 4-5 days తర్వాత ఆన్లైన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నారని మరికొంతమంది రిపోర్టర్స్ చెప్తున్నారు. ఒకవేళ ఈ ట్రైలర్ గానీ ఈ 2 months లో గానీ ఒకవేళ డిలే అయితే పక్కాగా ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మరికొంతమంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. చాలా వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. డ్యూన్ 3 అంత ఫాస్ట్ గా డూమ్స్ డే వర్క్స్ మూవ్ అవ్వట్లేదు. కాబట్టి డిసెంబర్ క్లాష్ లో మేబీ డూమ్స్ డే తప్పుకుంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ దాకా ప్రాపర్ రిలీజ్ డేట్స్ ఉండవు ఇంత బిగ్ రిలీజ్ కి. చూద్దాం గైస్ మరి ఏం చేస్తారో. అవతార్ 3 టైమ్ లోని క్లిప్స్ ని థియేటర్స్ లో వేసినట్టే మేబీ మ్యాండలోరియన్ అండ్ గ్రోగుకి కూడా సేమ్ అలానే ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ఒకవేళ సినిమాకాన్ ఈవెంట్ లో వేసినా కూడా ఆన్లైన్ లోని కొద్దిగా లేట్ గా రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే సినిమాకాన్ ఈవెంట్ లోని మోస్ట్లీ ఎగ్జిబిటర్స్ కి మాత్రమే పర్మిట్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ లో లీక్ అయ్యే అవకాశం కూడా చాలా చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ ఉన్న ఎగ్జిబిటర్స్ ఎవరు కూడా థియేట్రికల్ బిజినెస్ కి పాడు చేసే లాంటి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ పైరసీస్, లీక్స్ లాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు. వాళ్ళ పాలసీస్ కి అవి ఎగ్నెస్ట్. కాబట్టి అలాంటిది ఎక్కువ శాతం జరగకపోవచ్చు. సో మరి మీరేమనుకుంటున్నారు గైస్? మీ ప్రెడిక్షన్స్ ప్రకారం డూమ్స్ డే డిసెంబర్ 11th కి రిలీజ్ అవుతుందా, లేదంటే సేమ్ డిసెంబర్ 18th కి రిలీజ్ అవుతుందా, లేదంటే ఈ రీషూట్స్ వలన డిలే అవకాశాలు ఉన్నాయనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, మార్వెల్ ఫ్యాన్స్కి, అవెంజర్స్ ఫ్యాన్స్కి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.